కరీంనగర్‌లో తన మీద దాడి తర్వాత ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ యొక్క దాడి సబబేనా? బండి సంజయ్ వ్యాఖ్యల మీద పాడి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడటం కరెక్టేనా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు చల్లా వేణుగోపాల్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన భాగ్యనగర్ డివిజన్‌కి సంబంధించిన నాయకులు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్కారం అండి. సార్, ఈరోజు జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. తన చంపడానికి రెక్కి నిర్వహించారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు జరిగిన దాడిని నిజంగా ఎలా చూస్తుంది బీజేపీ? సమర్థించుకుంటున్నారా మీరు? అందరికీ నమస్కారం. ముందుగా బెస్ట్ టీవీ యాజమాన్యానికి ఈ యొక్క సంబంధిత అంశంలో కొన్ని విషయాలు మాట్లాడడానికి నన్ను 1-to-1 ఇంటర్వ్యూకి పిలిచినటువంటి యాజమాన్యానికి ముందుగా అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా గత నెల రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఈ ఛానల్ 1,00,00,000 వ్యూస్ని అందుకున్నారని చెప్పినటువంటి ఆ విషయాన్ని ఇంతకుముందే నేను వీరి ఛానల్లో చూడడం జరిగింది. 1,00,00,000 ఛానల్ వ్యూస్ చేసినటువంటి ఈ యొక్క ఛానల్కి శుభాభినందనలు తెలుపుతూ, ఇక విషయానికి వస్తే కరీంనగర్ భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం మీద ధ్వంసం చేశారని మీరు అంటున్నారు. వాస్తవంగా దీని మీద మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనే ఒక సామెత ఉండేదన్నమాట. ఈ కౌశిక్ రెడ్డి గారు గతంలో గాంధీతో లొల్లి, ముదిరాజు సోదరులతో లొల్లి, అదేవిధంగా తన సొంత సోదరుడితో కూడా లొల్లి, అదేవిధంగా హీరో రాజశేఖర్ భార్యతో లొల్లి, ఇంతమందితో లొల్లి పెట్టుకొని ఆయన నోరు అదుపులో పెట్టాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదుపులో పెట్టకపోగా మళ్ళీ తిరగా ఈరోజు నన్ను చంపబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిండో అది చాలా పిరికితనమైనటువంటి వ్యాఖ్యలు, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు. అసలు విషయానికి వస్తే బండి సంజయ్ అన్న ఈ టాపిక్లోకి అసలు రాలేదు. ఇటీవల కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి మా బండి సంజయ్ అన్నని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నావు, నువ్వు ఎన్ని కోట్లు ఆస్తులు ఉన్నాయి, నీ ఆస్తులు లెక్క ఏంది, నీ కథ ఏంది, కమామిషి ఏందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. విత్ ఇన్ ద టైంలో మా బండి సంజయ్ అన్న గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు పాలిట సింహ స్వప్నం, మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫోన్లు చేసి మాట్లాడేటువంటి వ్యక్తి, ఆదరించే వ్యక్తి, భారతీయ జనతా పార్టీ పూర్వపు అధ్యక్షులు, ఈరోజు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు విత్ ఇన్ ద టైంలో ప్రెస్ మీట్ పెట్టి నీ ఆస్తులెంతో నా ఆస్తులెంతో లెక్క కొడదాం, చూద్దాం, రా, 48 hours టైం ఇస్తున్నా, ఎక్కడికైనా రా అని సవాల్ని స్వీకరించి ప్రతి సవాల్ చేస్తూ, నువ్వు కేసీఆర్కి నిజంగా నువ్వు కొడుకు అయితే నా సవాల్ని స్వీకరించు అని చెప్పని ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. ఓకే, సవాల్ ఎవరు చేశారు? కేటీఆర్ చేసాడు. ప్రతి సవాల్ ఎవరు చేశారు? బండి సంజయ్ అనేది. వాస్తవంగా ఎవరు మళ్ళీ రియాక్ట్ కావాలి? కేసీఆర్ గారు రియాక్ట్ కావాలి. కేటీఆర్ రియాక్ట్ కాకుండా మధ్యలో వీనికి ఎందుకు? పిల్ల వచ్చాగాడు వీనికి ఎందుకు? నేను కూడా మాట్లాడగలను, కానీ సాంప్రదాయం అది కరెక్ట్ కాదు. పిల్ల బచ్చా అంటే ఇంకోటి అది కూడా అనకూడదు. మేము మా సాంప్రదాయం కాదు అది. మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లా తిట్టమని చెప్పలే, కొట్టమని చెప్పలే. ఎప్పుడైతే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ ఉదయాన్నే చేసి ఏమన్నావు? తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తిన్నాడు, డ్రగ్స్ కలుపుకొని తిన్నందువల్ల ఎంట్రుకల్లో ఊడిపోయి బట్టతల వచ్చింది అంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదే విధంగా చేర్లింగంపల్లి నియోజకవర్గంలో గతంలో ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఈ ఎమ్మెల్యే శాసనసభ్యుడు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి గాంధీ మీద అటాక్ చేస్తే, అరకెపూడి గాంధీ మీద అటాక్ చేస్తే నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లోనే ధ్వంసం చేస్తే నీకు దిక్కు దిశాన లేదు. మళ్ళీ మా బండి సంజయ్ అన్నను మాట్లాడతావా? మా బండి సంజయ్ అన్న గురించి మాట్లాడినా, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడినా, ఏ నాయకుడి గురించి మాట్లాడినా సరే మా శ్రేణులు అమాయకులు అనుకునేరు, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనుకునేవారు.
కానీ తీవ్రత, మీ యొక్క మాటల తీవ్రత, మీరు చేసే వ్యాఖ్యల తీవ్రత, మీరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారనేటువంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలిసిన రోజు ఇదే రిజల్ట్ వస్తుంది. ఈరోజు మీ కార్లు అద్దాలు మాత్రమే పగిలాయి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే మీ అద్దాలు కూడా పగులుతాయి. ఇదైతే 100%. మా ప్రతి ఒక్క కార్యకర్త నివురు గప్పిన నిప్పులా ఉన్నాడు. గతంలో మేము కష్టపడ్డాం, మా యొక్క టైం సరిగా లేక ప్రజలు ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మీ బీఆర్ఎస్ అవినీతి పాలనను ఎండగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే, బీజేపీ కార్యకర్తలే, బీజేవైఎం కార్యకర్తలే, హిందూ అభిమానులే. కానీ ఇదే విషయాన్ని ప్రజలు గమనించకుండా ఒక్కసారి కాంగ్రెస్కి కూడా అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చారు. మేము ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీలు ప్రజలకి చెప్పిన హామీలను బూటకాలు చేసి ఈరోజు హామీలను ఇవ్వకుండా ఈరోజు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవాన్ని ఈరోజు మళ్ళీ మేము ప్రజల్లోకి తీసుకునే పనిలో ఉన్నాం. మీరు మధ్యలో మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చెప్పని మీరు కానీ మాట్లాడితే మీకు మీ బాక్సులు బద్దలవుతాయి. అంటే ఆయన చెప్తున్నాడు, ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు, కేటీఆర్కి డ్రగ్ టెస్ట్ చేయాలని మాట్లాడటం మొదలుపెట్టింది బండి సంజయ్ గారు మాట్లాడారు, అందుకనే నా కాదు చేయాల్సింది మీకు చేయాలి అని చెప్పి నేను మాట్లాడాను, అంతకుమించి నేను మాట్లాడేది అంటూ తప్పే ఉందంటాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడే తీరును బట్టే నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా లేకుంటే నీ మానసిక స్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది. నువ్వు మానసిక స్థితి తప్పి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావు అని అంటున్నాం. నువ్వు డ్రగ్స్ తీసుకోకపోతే నువ్వు ఎందుకు రా టెస్ట్కు రా? ఎన్నిసార్లు నేను బండి సంజయ్ అన్న గారు అడగలేదు? ఎన్నిసార్లు మా బండి సంజయ్ అన్న గారు మా భారతీయ జనతా పార్టీ నాయకులు అడగలేదు? నువ్వు డ్రగ్స్ తీసుకోకపోతే టెస్ట్కి ఇచ్చేసిపో, నువ్వు నీతిమంతుడు నిరువు చేసుకో, నువ్వు నీతిమంతుడు అని నిరువు చేసుకో. డ్రగ్స్ తీసుకోకపోతే ఇటీవల ఎస్ఓటీలు దాడి చేస్తే వాళ్ళ 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 ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు అప్పుడు దొరకలేదా? కొకైన్ దొరకలేదా? ఆ రోజు కేటీఆర్ ఇన్ఫర్మేషన్ రాగానే కేటీఆర్ వెళ్ళిపోలేదా? పోలీసు వస్తున్నారని ముందు వెళ్ళిపోయాడా? మరి అది అందరికి తెలిసిన, మీడియా ప్రతినిధులు అందరికి తెలిసిందే. అవును. డ్రగ్స్ నువ్వు నిజంగా తీసుకోవట్లేదు, నువ్వు శుద్ధ పూసవి, మంచివాడివి, మంచి ప్రజానాయకుడివి, టెస్ట్కి ఇచ్చేసి స్వచ్ఛందంగా వెళ్ళి ఇచ్చేసి నీకు ఒక ఆరోపణ. ఇప్పుడు ప్రజా జీవితంలో మన మీద ఆరోపణలు వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవాలా? మీరు బురదేస్తే బురద మేము తుడుచుకోవాలంటారా? అంటారు. బురద కాదు, అది వాస్తవం. అది నువ్వు మీ యొక్క పరిస్థితులు, మీరు గతంలో మీ యొక్క ప్రభుత్వంలోనే సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ గురించి నేపథ్యం చేసి మీరు బ్లాక్మెయిల్ చేయలేదా? ఇవన్నీ కట్టుకథలా? అవి కట్టుకథలు అయితే ఇది కూడా కట్టుకథ. వాస్తవాలను టెస్ట్కి ఇచ్చినందులో తప్పేముందండి? నీ నిరూపణ అవుతుంది. అట్లా అని చెప్పి బండి సంజయ్ గారు తంబాకులు డ్రగ్స్ రండి టెస్ట్ ఇస్తాడు, రేపు పొద్దునే టెస్ట్కి ఇస్తాడు, రమ్మని చెప్పండి. మా బండి సంజయ్ అన్న కూడా టెస్ట్కి ఇస్తాడు. మీరు అంటున్నారు కదా, మా బండి సంజయ్ అన్న కూడా టెస్ట్కి ఇస్తాడు. అట్లా అంటున్నారని చెప్పి ఇళ్ల మీద పడి అద్దాలు పగలు కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారా? చంపడానికి ఎప్పుడు కూడా ఎవరిని కూడా చంపాలనే ఉద్దేశం కాదు. కార్యకర్తలు అనేవాళ్ళు మా నాయకుడిని మాట్లాడిన తీరు, నీకంత స్థాయి లేదు, నీకంత స్థాయి సబ్జెక్ట్ లేదు. నువ్వు గత చరిత్ర చూసుకుంటే నేను ముందే చెప్పాను, హీరో రాజశేఖర్ గారి భార్యతో లొల్లి, ముదిరాజ్ సోదరులతో లొల్లి, తన సొంత సోదరుడితో లొల్లి, అదేవిధంగా ఆర్కేపుతో లొల్లి. నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినావు అంటే ప్రజా జీవితంలో ఇదంతా ఈ విధంగా అందరితో గొడవలు పెట్టుకొని మా వార్తల్లో ఉండాలని చెప్పని నువ్వు ఒక విధమైనటువంటి ఇష్టప్రకారం మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే వార్తలో ఉండొచ్చు అనేటువంటి మీడియా వాళ్ళు ఏమన్నా ఖాళీగా ఉన్నారా? వాస్తవాలు తెలియదా మీడియా ఛానల్స్కి? అదేవిధంగా నువ్వు ఎన్నికల్లో ఎలా గెలిచినావు? ఎన్నికలప్పుడు ఏం ఏడుపులు ఏడ్చినావు? ఇంట్లో నీ బిడ్డని, మీ భార్యని, అందరినీ నా గుండె ఆగిపోయింది, అలిసిపోయింది అంట ఏదేదో దీన స్థితిలో ఇంట్లో బిడ్డ చేత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు భార్య చేత వాళ్ళ వైఫ్ చేత వీడియోలు పెట్టించి ఈరోజు హుజురాబాద్ ప్రజల దగ్గర నువ్వు గెలిచి నువ్వు హుజురాబాద్ ప్రజలకు సంబంధించి ఏం చేసావు, ఏం అభివృద్ధి చేసావు నువ్వు? ఇవన్నీ అదేదో అంటారు చూడు సామెత, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని అంటారు.
ఆయన బిల్డప్ ఎక్కువ, ఓకే. బిజినెస్ తక్కువ. అటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళల్లో వాళ్ళే అంతర్మదనం చేసుకోవాలి. ఓకే. మేం కాదు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా గత చరిత్ర గురించి మాట్లాడుతూ మధ్యాహ్నం మా రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ మా అధ్యక్షులు గారు కూడా ఈరోజు మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద దాడి గురించి ఖండిస్తూ వ్యక్తిగత దూషణ చేస్తే దాడి చేస్తామన్నారా? వ్యక్తిగత దూషణ టోలరెంట్ తీవ్రత పెరిగింది కాబట్టి కార్యకర్తలను ఆపలేము మేము. అదేవిధంగా ఎవరికైనా సరే ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది. ప్రజా జీవితంలో విమర్శ ప్రతి విమర్శ సాధారణమే, సవాలు ప్రతి సవాలు సర్వసాధారణం. అది రాజకీయ సాంప్రదాయం కూడా. అది కూడా ఎట్లా ఉండాలి? హెల్దీగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఆ రాజకీయాలు నీలాంటి వాళ్ళు వచ్చినందువల్ల మొత్తం తెలంగాణ 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 అన్నారు. వచ్చింది తెలంగాణ. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఎటువంటి బుద్ధి దగ్గర. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కావాలని రెచ్చగొట్టారు కదా సంవత్సరం క్రితం. అరిగిపూడి గాంధీ విషయంలో అది జరిగింది కదా. గాంధీ విషయం అనేది ఆంధ్రోడు నీకే సంబంధం. ఎట్లా మాట్లాడారు? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఎంతో హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. మధ్యలో చిచ్చు పెట్టాలని మీ పార్టీ చూసిందా లేదా? అది కూడా ఫెయిల్ అయిందా లేదా? ఓట్ల కోసమేనా? ఆ రాజకీయాలు ఇవాళ రేపు మీడియా ఏం చెప్తారు పాడి కౌశిక్ రెడ్డికి? పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్పే అంత సబ్జెక్ట్ కూడా లేదు ఆయనకి మనం చెప్పేంత సబ్జెక్ట్ కూడా లేదు. మా కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళే చూసుకుంటారు. ఆయనకి మనం చెప్పే అంత సబ్జెక్ట్, ఆయనకి అంత సీన్ కూడా లేదు. ఆయన చెప్పబడలే మనం. మా కరీంనగర్ చాలు. మా కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు ఆల్రెడీ ఇవ్వాల్సిన కోటింగ్ డోస్ ఇచ్చారు. ఇది తప్పనడానికి లేదు. ఇది ఇన్ని రోజుల తర్వాత ఆ మాత్రం అతనికి డోస్ ఇకపోతే ఇంకొకసారి అంటే ఆయన చెప్తున్నారు కరీంనగర్ సిపి మీద కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవునండి, పోలీసు వాళ్ళతో కూడా జలసాలు చేస్తున్నాడు అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటని నువ్వు చెప్తున్నావు, కరెక్టే. మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైతే మేము కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఎందుకు కొట్లాడుతున్నాం? 6 గ్యారెంటీల మీద ఎవరు మాట్లాడుతున్నారు? మేము మాట్లాడుతున్నాం, మేము కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇది దేశంలో కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకము. నువ్వు చెప్తే ఒకటెట్లయితుంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి మంత్రి పదవుల నుంచి అన్ని అనుభవించింది మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కూటమిగా పోటీ చేసి గెలిచి మీరు మంత్రి పదవులు అనుభవించింది మీ వాళ్ళు. మమ్మల్ని ఎందుకు అంటారు మీరు? ఎప్పటికైనా సరే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చూశారు. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన చూశారు. 5 సంవత్సరాలంటే 2.5 సంవత్సరానికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అయిపోయిందా సీను? 2.5 సంవత్సరానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా లేదా? ఈరోజు ఏ వర్గం బాగున్నారు చెప్పండి? ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీనే. రేపు 10వ తారీఖు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు వరంగల్లో 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసి చెలో పెరేడ్ గ్రౌండ్స్ అని చెప్పని మేము ఈరోజు బహిరంగ సభ ఏర్పాట్లలో మేము ఉంటే నువ్వు ఈ లొల్లి మాటలు కథలు చేసి మీరు డైవర్ట్ చేస్తారా? మా యొక్క వర్క్ని, మా యొక్క సభ యొక్క ఏర్పాట్లన్నీ మీరు డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్లానే కదా ఇది. మాట్లాడింది కేటీఆర్, దానికి సమాధానం ఇచ్చింది మా బండి సంజయ్ అన్న. మధ్యలో నీ లొల్లేంది, నీ స్థాయి ఏంది అని నేను అడుగుతుంది. ఇంతటికంటే ఎక్కువ పాడి కౌశిక్ గురించి కూడా మాట్లాడితే కూడా ఈ ఛానల్కి మీకు కూడా అంత ఇదనిపించదని నేను అనుకుంటున్నాను.